రీసెంట్‌గా ఢిల్లీ హైకోర్టు ఒక ఆవిడ మెయింటెనెన్స్ కేస్ వేస్తే, ఆమె మెయింటెనెన్స్ కేస్‌ని రిజెక్ట్ చేసింది. కానీ వాళ్ళ పాపకి అంటే వాళ్ళ కూతురికి మాత్రం మెయింటెనెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి కోర్ట్ క్లియర్‌గా చెప్పింది. ఇక్కడ ఏం జరిగిందంటే, మీరు ఇప్పుడు నేను చెప్పిన కేస్ బట్టి మీరు రిలేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సిమిలర్ ప్రాబ్లమ్ కనుక ఫేస్ చేస్తే ఇలా ఉంటుంది అని చెప్పేసి రిలేట్ చేసుకోవచ్చు. అది వైఫ్ అయినా సరే, హస్బెండ్ అయినా సరే. ఇక్కడ ఏం జరిగిందంటే, వైఫ్ హస్బెండ్ మీద కేసు వేసింది మెయింటెనెన్స్ కోసం. ఏం చెప్పిందంటే, ఆమెకి నెలకి 10,000 వస్తాయని చెప్పింది. హస్బెండ్కి మాత్రం 60,000-70,000 వరకు వస్తుందని చెప్పేసి మెయింటెనెన్స్ ఒక 30,000 మెయింటెనెన్స్ వరకు వేసింది, ఆమెకి వాళ్ళ పాపకి కలిపి. కానీ తీరా చూస్తే ఏంటంటే, ఆమె ఐటీఆర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, పే స్లిప్స్ అన్నీ తీపిస్తే ఆల్మోస్ట్ 33,000 జీతం వరకు కనిపిస్తుంది. కానీ ఆమె కోర్టులో 10,000 వస్తాయని చెప్పింది 2016లో. తర్వాత పెరిగింది. సో ఈ అమౌంట్ అనేది తప్పుగా క్లెయిమ్ చేసింది కోర్టులో. సో కోర్ట్ ఏం చేసిందంటే, ఢిల్లీ హైకోర్ట్ ఆమె మెయింటెనెన్స్ రిజెక్ట్ చేసింది. ఎందుకంటే ఆమెకు ఆల్రెడీ జీతం వస్తుంది, ఆల్రెడీ 33,000 జీతం వస్తుంది, ఆమెకు అది సరిపోతుంది. సో ఆమె మెయింటెనెన్స్ మట్టుకు క్యాన్సిల్ చేసేసి వాళ్ళ పాపకి, వాళ్ళ కూతురికి ఏదైతే మెయింటెనెన్స్ అమౌంట్ అడిగిందో అది మాత్రం శాంక్షన్ చేసింది. ఎందుకంటే వైఫ్ తను పోషించుకునే పరిస్థితుల్లో ఎలాగుంది. సో తనకు అవసరం కూడా లేదు, షీఈస్ హ్యావింగ్ ఇన్నఫ్ మనీ. కానీ కూతురికి యాజ్ అ రెస్పాన్సిబిలిటీ ఫాదర్ బేర్ చేయాలి కాబట్టి, అలాంగ్ విత్ ద మదర్ ఫాదర్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఆ అమౌంట్, మెయింటెనెన్స్ అమౌంట్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి జస్ట్ కూతురికి మాత్రం మెయింటెనెన్స్ యాక్షన్ చేయడం జరిగింది. సో మీరు ఎవరైనా సరే వైఫ్ కనుక ఈవెన్ ఎర్న్ చేస్తుంటే కూడా ఆ డబ్బులు సరిపోవట్లేదు, లేకపోతే నేను సంపాదించట్లేదు అని చెప్పేసి కనుక కేసు కనుక పెడితే హస్బెండ్ మీద, హస్బెండ్ వెళ్ళి ఐటీలో ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, ఆర్టీఐ ఎలాగుంది, రైట్ టు ఇన్ఫర్మేషన్, దాని కింద మీ వైఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడుతుంది, టీడీఎస్ ఎంత కడుతుంది, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అంతా తీయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది మీ వైఫ్ ఎంత సంపాదిస్తుందని చెప్పేసి. సో ఆ ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళి కోర్టులో వేయండి. ఆమె ఎంత సంపాదిస్తుందని క్లియర్ కట్గా తెలిసిపోతుంది కోర్టులో. సో ఆమె ఆల్రెడీ ఎంత సంపాదిస్తున్నప్పుడు ఇంకా మెయింటెనెన్స్ అసలు అవసరం కూడా లేదు కదా. సో ఇలాంటివన్నీ కొన్ని యూజ్ చేసుకొని కేసు నుంచి బయటపడడానికి ట్రై చేయండి. సో ఇలాంటి కేసు ఒకవేళ మీరు రిలేట్ చేసుకుంటే, ఇలాంటివి ఉంటాయి అని తెలుసుకొని దాని తగ్గట్టు మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ కేసుని.